చంద్రబాబు గారిని కోరుతున్నాం. తన డబుల్ స్టాండర్డ్స్ మార్చుకోవాలి. తన అసత్యమైనటువంటి మాటలు, అసాధారణమైనటువంటి మాటలు అన్నీ కూడా కల్లిబుల్లి మాటలు కట్టిపెట్టి రియల్ గా ఈ రాష్ట్రానికి మేలు చేసే ఆలోచన తను చేయాలి అని చెప్పి గట్టిగా ఆయనకు చెప్తూ, ఈ రాష్ట్రంలో నేను దావోస్కి వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, నా కుమారుడు వెళ్తున్నాడు, అక్కడ నెలల రోజులు ఉంటున్నాం అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్లేటువంటి పర్యటనలో భాగంగా తన పిఆర్ కోసము తను నివసించేదానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఫాల్స్ ప్రాపగండా చేస్తూ కోట్లాది పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిపోయింది అని చెప్పి అనేక మాటలు మాట్లాడుతుంటాడు. మొదటగా ఈ అంశం పైన పార్లమెంట్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో అన్నటువంటి ప్రశ్న వేస్తే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కు సంబంధించినటువంటి డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నటువంటిది, ఏదైనా కూడా ఎఫ్డీఐకి సంబంధించింది కానీ పరిశ్రమలు ఇక్కడ మొదలుపెట్టేటువంటి సంబంధించినటువంటి ఏదైనా కూడా అక్కడ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం ఈయన ఇప్పటిదాకా 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు అన్ని కూడా అసత్యమైనటివి. కేవలం ఈ 2 సంవత్సరాలలో 6,900 కోట్లు మాత్రమే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో ఇవంతా కూడా కలిపి కేవలం 10 పరిశ్రమలకు సంబంధించిందే. అందులో 2 పరిశ్రమలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఈ 10 పరిశ్రమలు అయిపోతే కూడా 22,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి వీళ్ళేమంటారు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాము, మేము చెప్పినటువంటి నిరుద్యోగ భృతి అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఉద్యోగాలలోనే ఉన్నారు, ఏ ఒక్క నిరుద్యోగం కూడా లేడు ఈ రాష్ట్రంలో, కాబట్టి మేము నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్తారు. మరి ఈ డేటా ప్రకారం చూస్తే ఏదైతే డిపిఐఐటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కేవలం 22,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకం చేశారు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి పదే పదే అసత్యమైనటువంటి మాటలు ప్రచారం చేసినటువంటి వీళ్ళు నిజంగా ఒక రాష్ట్రాన్ని ఎవరు అధికారంలో ఉన్నా ఎవరన్నా మంచి చేసినప్పుడు మంచినా అనకపోయినా రాష్ట్ర ప్రతిష్ట దిగజారే విధంగా ఇటువంటి ఆరోపణలు చేయకూడదు. కొంచెం ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. వీళ్ళు అనైతికంగా మంచి జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోగా దుర్మార్గంగా వచ్చేటువంటి పారిశ్రామికతను కూడా వీళ్ళు భయపడించే విధంగా అరాచకము ఏదేదో వీళ్ళు మాట్లాడారు కదా. మరి 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉన్నది రాష్ట్ర దేశంలో. మరి మీ 2 సంవత్సరాల పాలనలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 8వ స్థాయికి ఎందుకు దిగజారింది అని చెప్పి సమాధానం చెప్పాలి. వీళ్ళ దగ్గర ధైర్యం ఉంటే దీనికి ఆన్సర్ చేయాలి. ఎవరు అరాచకం సృష్టిస్తున్నారు, ఎవరు పారిశ్రామికతను బెదిరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్లకు నిరుద్యోగుల పైన కానీ రాష్ట్రంలో యువత పైన కానీ ఏ మాత్రము ఇంట్రెస్ట్ లేదు. ఇదే ఆరోపణలు గతంలో చేసినప్పుడు కూడా మా గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2019-24కు సంబంధించినటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి జీవీఏ కానీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జీవీఏ వాళ్ళ రిపోర్ట్స్ 19-24 మధ్యన ఏ రకంగా ఈ రాష్ట్రం ఉన్నింది అన్నటువంటి దానిపైన ట్వీట్ చేశారు, ప్రెస్ మీట్ లో చెప్పారు. మరొకసారి గుర్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం పైన మ్యానుఫ్యాక్చరింగ్ లో సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఉన్నింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఇది నేను చెప్పేటువంటిది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పేటువంటిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ లో సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఉన్నింది మ్యానుఫ్యాక్చరింగ్ లో. భారతదేశంలో 5th ప్లేస్ లో ఉన్నది. ఇండస్ట్రీ జీవీఏ తీసుకుంటే సౌత్ ఇండియాలో నెంబర్ 1, దేశంలో 8వ స్థానంలో ఉంది.
ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సోర్సు. రిపీట్ చేస్తున్నా, ఇది మా లెక్కలు కాదు, మీలాగా కాకి లెక్కలు కాదు, మీలాగా దొంగ ప్రమోషన్స్ కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ సౌత్ ఇండియాలో నెంబర్ 1 నుండి భారతదేశంలో 5th 8th ప్లేసెస్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గతంలో 19 నుంచి 24 మధ్య ఉంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 8వ స్థానానికి దిగజార్చారు. పరిశ్రమల విషయంలో ఎన్ని గ్రౌండ్ అయినటువంటిది మరి మనకు డిపిఐఐటి రిపోర్ట్ ప్రకారం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే ఎవరు విధ్వంసం చేశారు? మీ పరిపాలన కాదా విధ్వంసం జరిగింది? మరి స్మాల్ ఎంటర్ప్రైనర్స్ ను పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలన్నా, మధ్యతరగతి వాళ్ళను బాగుపరచాలన్నా చిన్న చిన్న పరిశ్రమలకు చేయూతనందిస్తేనే అది సాధ్యపడుతుంది. భారీ పరిశ్రమలతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఉపాధి కల్పించేటువంటి అనేక చిన్న పరిశ్రమలను దాన్ని ప్రాపర్ గా చూసుకుంటేనే మంచి జరుగుతుంది. అవి ఎంఎస్ఎంఈస్ అంటారు. వాటికి సంబంధించి క్రమం తప్పకుండా ఇన్సెంటివ్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో బ్రహ్మాండంగా ఇచ్చారన్నటువంటిది అందరికీ కూడా తెలిసిన అంశమే. మరి దానికి సంబంధించి కూడా లోక్సభలో ఒక ప్రశ్న వేస్తే దాదాపుగా 4,500 ఎంఎస్సికి సంబంధించిన ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి 2 సంవత్సరాలలో. దాదాపుగా 49,000 ఉద్యోగాలు కోల్పోయారు. 49,000 ఉద్యోగాలు. 4,500 చిన్న పరిశ్రమలు మూతపడితే దాదాపుగా 49,000 ఉద్యోగాలు వాళ్లకు ఉద్యోగాలు పోయాయి. పైన చూస్తే వీళ్ళు చెప్పేటువంటి 1,00,000 ఉద్యోగాలు కనపడలేదు, కేవలం 22,000 అన్నటువంటిది రిపోర్ట్ కనపడుతోంది. కింద చూస్తే మన ఎంఎస్ఎంఈలకు సంబంధించి చూసుకుంటే 50,000 మంది దాదాపుగా ఉద్యోగాలు కోల్పోయారు. 4,500 దాదాపు కుటీర పరిశ్రమలు అన్ని కూడా మూతపడ్డాయి. ఇయర్ వారీగా కూడా చూసుకున్నప్పుడు 24-25లో మైక్రో అంటే స్మూష పరిశ్రమలకు సంబంధించి 1,883 మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చి దాదాపుగా 1,400 ఒక 25-26లోనే క్లోజ్ అయినాయి. అంటే సంవత్సర వారీగా డేటా చూస్తే కూడా ఓవరాల్ గా 4,500 పరిశ్రమలు క్లోజ్ అయినట్టుగా లోకసభలో వాళ్ళు ఇచ్చినటువంటి వీర కూటమి భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ఇచ్చినటువంటి రిపోర్టులు ఇవ్వండి. మరి ఇండస్ట్రియల్ పరంగా ఫెయిల్ అయ్యారు. మరొక పక్కన చూస్తే చిన్న చిన్న పారిశ్రామికతలు ఆదుకోవాల్సినట్టు ప్రభుత్వం నిర్వీర్యం చేసి వాటి మూత కారకులయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో స్థాయిని దిగజారు చేశారు. మరి దీన్ని అన్ని బట్టి చూస్తే ఎవరి పరిపాలనలో అరాచకం అన్నటువంటిది ఇప్పుడైనా స్పష్టం చేయాలి. మీ పాలనలో అరాచకాలు చేస్తూ, మీ పాలనలో లంచాలకు కక్కుర్తి పడి పారిశ్రామికవేత్తలు బెదిరిస్తూ రాకుండా చేస్తున్నటువంటిది మీరు. కానీ దాన్ని బురద జల్లే కార్యక్రమం ఇంకొక రకంగా మీకు చేతనొచ్చేది ఆ నెరేటివ్సే. ఇతరులపైన మంచి చేసిన వాళ్ళపైన బురద జల్లడం, మీరు అన్ని తప్పులు చేయడం. బాధ్యత ఉండాలండి. ఇవన్నీ విత్ ఆల్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇండియాలో సంబంధించినటువంటియో నీతి ఆయోగ్ సంబంధించిన రిపోర్ట్స్ మేము చూపిస్తుండేది మీకు. మేమేమో మీలాగా మీ ఆఫీసులలో తయారు చేసేటి కాదు. అలాగే ఒక గత 2-3 రోజుల క్రితం కూడా ఆంధ్ర రాష్ట్రంలో జీఎస్టీ కానీ జీఎస్డీపీకి సంబంధించినటువంటిది కూడా రేటింగ్స్ బాగా తగ్గిపోయిన ఆదాయం అటువంటిది కూడా మనం చూసాం. మీరు జీడీపీలో అంకెల పరంగా చూపిస్తున్నారేమో కానీ బట్ రిసిప్ట్స్ నుండి జీఎస్టీ చూస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతోంది. వాస్తవాలను కప్పిపుచ్చి మీరు ఆర్భాటాలకు చేస్తున్నారు ప్రయత్నం. ఎప్పుడు కూడా మనం వాస్తవానికి దగ్గరగా పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆర్భాటాలకు మీ యొక్క పబ్లిసిటీకి ప్రాధాన్యతనిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అన్నటువంటిది వీళ్ళకి తెలియజేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గతంలో కూడా మేము చెప్పాం, మీ యొక్క పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేశంలోనే హైయెస్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. దాదాపుగా సంవత్సరం క్రితమే 61,000 కోట్ల పైగా రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదీ లేదు. మీరు ఎప్పుడు చూసినా మాట్లాడేవాళ్ళు పదే నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి. ఎక్కడ సృష్టించారండి సంపద? మరి ఇంకొక రకంగా చూస్తే ట్యాక్స్ రెవెన్యూస్ చూస్తే కేవలం 1.97% ఉంది. ఇంత ఘోరం ఎక్కడా లేదు. మనం అత్యంత దారుణమైనటువంటి రాష్ట్రం వెనుకున్న రాష్ట్రం అనుకుంటాం. బీహార్లో 18% ఉంది. మనకన్నా ట్యాక్స్ రెవెన్యూస్ అయితే 22వ స్థానంకు పడేశారు. దాంట్లో కూడా దేశంలో హైయెస్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఉంటే ట్యాక్స్ రెవెన్యూస్ లో 22వ స్థానం. మనకన్నా వెనకలుండేది చిన్న చిన్న రాష్ట్రాలు, సిక్కిము, మేఘాలయ ఇటువంటి రాష్ట్రాలు ఉన్నాయి.
ఇది రాష్ట్ర పరిస్థితి. ఇవి పక్కన పెట్టి పబ్లిసిటీ కోసం ఏదో భ్రమలు సృష్టిస్తూ అదే అయిపోతోంది ఇదే భ్రమలు కల్పిస్తూ చేసేటువంటి ప్రయత్నాలు కాదు. వాస్తవాలకు దగ్గరగా పరిపాలన చేయాలి. మనం చేసేటువంటి పరిపాలన ప్రజలకు మేలు జరగాలి. అసత్యమైనటువంటి మాటలతో 14 లక్షల కోట్ల రాష్ట్రం అప్పులున్నాయి, అప్పుల పాలైపోయింది అని ప్రచారం చేసి ఎలక్షన్స్ టైంలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. తర్వాత లోక్సభలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ అసెంబ్లీలో మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి అసెంబ్లీలో కానీ రికార్డ్స్ ప్రకారం చూస్తే ఎంత అప్పులు అనేది బయటపడింది. 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కరోనా లాంటి పరిస్థితులున్నా మీరు అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని పోయి పరిపాలన అందించినా కేవలం 100 కోట్లు కూడా ట్రెజరీలో లేనటువంటి పరిస్థితులలో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ. అటువంటి పరిస్థితులలో బ్రహ్మాండంగా పరిపాలన చేసి అప్పులంతా సంక్షేమం అన్ని అందించి ఎన్నో కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా కూడా 3,33,000 కోట్లు మాత్రమే అప్పులున్నాయన్నటువంటి స్పష్టంగా అన్ని రికార్డ్స్ తెలియజేశాయి. మరి మీరు ఈ 2 సంవత్సరాలలోనే 3.5 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు. గత ప్రభుత్వం కరోనా లాంటి సమయం వచ్చినా సంక్షేమం అందిస్తూ పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసి నాడు నేడు రూపంలో బ్రహ్మాండమైనటువంటి స్కూల్స్ కానీ, నాడు నేడు రూపంలో బ్రహ్మాండమైన హాస్పిటల్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ప్రతి గ్రామంలో సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్స్ లాంటి పర్మనెంట్ కళ్ళకు కనపడేటువంటి అసెట్స్ కనిపించి ఆ అప్పులైతే మీరు ఇవన్నీ ఏమీ కనపడకుండా ప్రజలకు ఏమీ కూడా మీరు చేసిన అభివృద్ధి అనేటువంటి కనపడకుండా 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మరి ఎవరండి విధ్వంస పాలన చేస్తుండేది? ఇంత రకంగా మీరు మీ యొక్క పాలనలో ఫెయిల్ అయిపోయి పదే పదే మీరు ఇది చేస్తున్నారు. ఇంకా కొద్దిగా రాష్ట్రానికి దేశానికి సంబంధించిన పెట్టుబడులు ఏమన్నా వచ్చినాయనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఆలోచనలతో ఆ పోర్ట్స్ ను తలపెట్టడం దానివల్ల ఈరోజు బీపీసీఎల్ అటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే అన్ని కూడా అనుమతులు పొంది ముందుకు వచ్చినటువంటిది మనకు తెలుసు.